రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్ పై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఐని ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు ఐజీ రంగనాథ్. ఇటీవల పట్టణ పోలీస్ స్టేషన్లో అవినీతి ఆరోపణలు విధుల్లో నిర్లక్ష్యం వహించిన 5 కానిస్టేబుల్స్ 5 హోంగార్డులను జిల్లా ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్ పై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఐని ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు ఐజీ రంగనాథ్. ఇటీవల పట్టణ పోలీస్ స్టేషన్లో అవినీతి ఆరోపణలు విధుల్లో నిర్లక్ష్యం వహించిన 5 కానిస్టేబుల్స్ 5 హోంగార్డులను జిల్లా ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్ పై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఐని ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు ఐజీ రంగనాథ్. ఇటీవల పట్టణ పోలీస్ స్టేషన్లో అవినీతి ఆరోపణలు విధుల్లో నిర్లక్ష్యం వహించిన 5 కానిస్టేబుల్స్ 5 హోంగార్డులను జిల్లా ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫండ్రాజ్ అందిస్తారు. ఫండ్రాజ్, ఓవర్ టు యు. ఈ మధ్య వరుసగా వస్తున్నటువంటి పోలీసు అధికారుల అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా ఎస్పీ కూడా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక సిఐతో పాటు సిఐ కరుణాకర్ ఎవరైతే ఉన్నారో పట్టణ సిఐ, తనతో పాటు 5 పోలీసులు 5 హోంగార్డులను ఒకేసారి బదిలీ చేయడం జరిగింది. వీరందరికీ కూడా పూర్తిగా అంటే స్థానికంగా జరుగుతున్నటువంటి అనేక వివాదాల్లో కావచ్చు, సివిల్ తగాదాల్లో తలదూర్చి వీరు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపై విచారణ చేసినటువంటి ఎస్పీ అఖిల్ మహాజన్ చర్య తీసుకున్నారు. అయితే ఒకేసారి పట్టణంలో అంటే ఇప్పటివరకు కూడా వేములవాడ ప్రాంతంలో ఒకేసారి ఇంతమంది 10 మంది పోలీసులపై వేటు పడడం మొదటిసారిది. అంతేకాకుండా వీరు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ అవ్వాలని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఏవైతే ఈ ఉత్తర్వులు ఉన్నాయో ఈ 22వ తారీఖునే ఇచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. దీనిలో ముఖ్యంగా ఈ సిఐ కరుణాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి అనేక వివాదాల్లో తలదూర్చినటువంటి విషయం బయటపడింది. అయితే ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడంతో మిగతా పోలీసులు కూడా కొంత కలవరం మొదలైంది. గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ బయటకు వస్తాయనే ఒక చర్చ అయితే జరుగుతోంది. శ్రావ్య, థ్యాంక్ యూ ఫండ్రాజ్.